ముందుకు సాగుతుంది. మావోయిస్ట్ ఉద్యమం అనేది ఈ పద్ధతిలో జరగదు. ఇంతకుముందు ఏదైతే 1971 నుంచి ఈ రోజు వరకు ఏ పద్ధతిలోనైతే సాగిందో ఆ పద్ధతిలో ఇక ముందు సాగదు. ఎందుకంటే దళాలు లేనప్పుడు కూడా 69 తర్వాత కూడా దళాలు లేకున్నా హింసాత్మక ఘటనలు చాలా చేశారు. ఆ తర్వాత దళాలు ఏర్పడిన తర్వాత యాక్షన్ టీమ్స్ ఇట్లాంటివన్నీ కూడా చంపడము ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. ఈవెన్ స్టూడెంట్స్ ను కూడా చంపిన సందర్భాలున్నాయి. ఆర్ఈసీ, వరంగల్ ఆర్ఈసీలో, ఇప్పుడు ఎన్ఐటి అది. ఇవన్నీ గుణపాఠాలు తీసుకున్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా గుణపాఠాలు అమలు చేసిన దాఖలాలు కనబడలేదు. ఎందుకంటే 78లో నేను కొండపల్లి సీతారామయ్య గారితో, సత్యమూర్తి గారితో మాట్లాడినప్పుడు నేను ఒకటే ప్రశ్న అడిగిన, మీరు వ్యక్తిగత హింసావాదాన్ని వదులుకుంటున్నామని చెప్పి 72లో చార్మజందార్ గారు చెప్పారు. ఏకైక పోరాట రూపం అని చెప్పి అన్నదాన్ని ఈ వ్యక్తిగత హింసావాదం గాని, చంపడం గాని, వర్గశత్రు నిర్మూలన గాని ఏకైక పోరాట రూపం అనేది తప్పు అని చెప్పి మళ్ళీ దాన్ని మీరు అదే అమలు చేస్తున్నారు. అంటే కేవలం 6 సంవత్సరాలనే మీరు అమలు చేయట్లేదు అని చెప్పి నేను 48 ఏళ్ల కింద చెప్పాను వాళ్ళతో. వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ సహజము, ఉద్యమాలు అన్నప్పుడు ఇటువంటి జరుగుతూనే ఉంటాయి, మా పందా ఇదే అని చెప్పేసి అన్నారు. థ్యాంక్స్ టు కొండపల్లి సీతారామయ్య గారు. ఆయనే ఆ రోజు నన్ను ఒక చిన్న పిల్లోడని చెప్పి, నీకు అర్థం కాదు, నువ్వు చెప్పేది తప్పు, నీకోసం మేము లైన్ మార్చుకోము అని ఆయన అనకపోయి ఉంటే నేను ఎక్కడ ఉంటునో, ఎప్పుడో ఎన్కౌంటర్ అయిపోతున్నో తెలియదు. సత్యమూర్తి గారు గాని, సీతారామయ్య గారు గాని. అంటే ఏం చెప్పారు? ఎన్కౌంటర్ అంటే మీరు దళాల్లో కలుస్తున్నా? నేను వాళ్ళతో ఉన్నాను కదా. అయితే ఏమైందంటే వీళ్ళు ఇది లైన్ తప్పు అని చెప్తే, నువ్వు చిన్నపిల్లడు, నీకోసం లైన్ మార్చుకోవాలన్నా, మేము పోయే దారే కరెక్ట్ అంటే నేను ఒకటే అడిగా. చార్మజందార్ గారు చనిపోయే ముందు తన లైన్ తప్పని చెప్పిండు, మీరు కూడా దాన్ని ఒప్పుకున్నారు, పోయి కలిసి వచ్చారు. మళ్ళీ దీన్నే మీరు అమలు చేసినట్టయితే దాని అర్థం ఏంది, అసలు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? చాలా విషయాలు డిస్కస్ చేశాను నేను. ఎందుకంటే 78 నాటికే నేను అన్ని పార్టీల లైన్ గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండే నాకు. వాళ్ళ ఆచరణ, వాళ్ళ విధానాలు, వాళ్ళు చేసిన హత్యలు, బాగా క్లోజ్ సంబంధాలు ఉండే నాకు. అయితే ఇవన్నీ విషయాల మీద వాళ్ళు సంతృప్తికరంగా నాతో మాట్లాడలేదు కాబట్టి, నన్ను చిన్న పిల్లోడు అని చెప్పి పక్కకు పెట్టారు కాబట్టి నేను ఆ పార్టీని వదిలిపెట్టాను. ఆ రోజుల్లో పార్టీలో చేరకపోయినా కూడా వాళ్ళతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది, మీటింగ్లలో, వీటిలలో. అయితే అండర్ గ్రౌండ్ లో ఉన్నారా? అండర్ గ్రౌండ్ లో కొన్ని రోజులు ఉన్నారా? నేను ఆ పార్టీలో అండర్ గ్రౌండ్ లో లేను. బట్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి పార్టీలో కొంతకాలం పాటు వీళ్ళు నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళ కోసం నేను అండర్ గ్రౌండ్ లో పోవాల్సి వచ్చింది, పోలీసుల కోసం. ఎవరు హత్య చేయడానికి ప్రయత్నం చేశారు? ఇదే పీపుల్స్ వార్. ఓకే, పీపుల్స్ వార్ ఎందుకు హత్య చేయాలని చూసింది? అక్కడ నేను పనిచేస్తున్న ప్రజా సంఘాలు పెడుతున్న, నేను ఎప్పుడు దళాలకు, ఈ హింసాత్మక ఘటనలకు తుపాకులు పట్టుకుని తిరగడానికి వ్యతిరేకం. అయితే ఆ ప్రాంతంలో ఒక అతను అరాచకాలు చేస్తుంటే నేను ఒక ఆర్టికల్ రాస్తే ఆ ఆర్టికల్ పబ్లిష్ అయ్యే లోపల అతను చనిపోయాడు. అంటే చంపేశారు దొరలు కొంతమంది. చంపేస్తే నేను అదే ప్రాంతంలో పనిచేస్తున్నా కాబట్టి నా మీద డెత్ వారెంట్ ఇచ్చారు వాళ్ళు. క్రాంతి పత్రికలో నన్ను టార్గెట్ చేశారు. బాలగోపాల్ గారు సెక్రటరీ అయినాక ఫస్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నా మీద వేశారు. నా మీద వేసి, ప్రకాష్ కి సంబంధం లేదు ఇది, ఈ హత్య పీసరలో భూస్వాములు చేశారు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పి, అప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో రామనాథం గారు ఉండేది, డాక్టర్ రామనాథం, జీవన్ కుమార్, బాలగోపాల్, వీళ్ళతో ఉన్నది ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఆయన ఫస్ట్ అప్పుడే పౌరకుల సంఘం సెక్రటరీ అయ్యారు బాలగోపాల్ గారు. సో బాలగోపాల్ గారు చెప్పిన తర్వాత వీళ్ళు హత్యా ప్రయత్నం మానుకున్నారు నా మీద. అయితే ఆ రోజుల్లోనే నేను ఇప్పుడు ఎందుకు చెప్పాను ఈ ప్రస్తావన అంటే, అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకోవడం అనేది ఈ 47 ఏళ్లలో జరగలేదు, 57 ఏళ్లలో. కాబట్టి మెల్లమెల్లగా అంతమైంది ఆ పార్టీ. ఒక్కొక్క 10 సంవత్సరాలకు ఆ పార్టీలో వచ్చిన మౌలిక తేడాలను గమనిస్తూ వచ్చినాం మేము. అభిమన్యుడు కదా పద్మవ్యూహంలోకి పోయిన తర్వాత వెనక్కి రాలేని పరిస్థితి ఎట్లొచ్చిందో, కొండపల్లి సీతారామయ్య గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ కి ఎట్లా తీసుకుపోవాలనో అర్థం కాలేదు వాళ్ళకి. 97లోనే గాడి తప్పింది. 2003 తర్వాత రియలైజ్ కావడం మొదలు పెట్టారు. 2012లో ఇంకే తప్పదు, బయటికి రావాల్సిందే అని నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలు చేయలేక 2025లో అంతమైపోయారు. బట్ ఇక మిగిలిన వాళ్ళు ఏంటంటే ఆ మావోయిస్టు సిద్ధాంతాన్ని ఇక్కడ పరిస్థితులకు అనుకూలంగా అన్వయించి ప్రజా బాటలో హింసాత్మకం వదిలిపెట్టి, హింస వదిలిపెట్టి, తుపాకులు వదిలిపెట్టి ముందుకు సాగితే గనక ఆ మావోయిస్టు పార్టీ ఇంకో రూపంలో కొనసాగుతుంది, గుణాత్మకమైన మార్పులు వస్తాయి. వాళ్ళు బయటకు వస్తే గనక తప్పకుండా వాళ్ళని కలిసి ఇవాళ అవసరాలు ఏంది, ఎట్లా మూవ్మెంట్ లో ముందుకు పోవాలి, ఇలా ప్రజల డిమాండ్లు ఏంది,
తెగేదాకా ఏది లాగకూడదు. పర్ఫెక్షన్ అనేది డిక్షనరీలోనే ఉంటది. మావోయిస్ట్ సిద్ధాంతంలో కూడా పర్ఫెక్షన్ గానీ ఎక్సలెన్స్ గానీ మనం చూడలేకపోయినాం. రేపు ప్రజా ఉద్యమాలలో కూడా లిమిటేషన్స్ ఉంటాయి, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందులో కొట్టుకపోతారా బూర్జువా రాజకీయాలలో, విప్లవ రాజకీయాలను నిలబెట్టి గుణాత్మకమైన మార్పుకు కారణమవుతారా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే రాజకీయాల్లోకి వస్తాం అని చెప్పారు, రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నట్టు స్పష్టత ఇవ్వలేదు, సూచన ప్రాయంగా చెప్పారు. అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో కనుక రాజకీయ పార్టీ పెడితే మళ్ళీ ఒకసారి విందాం ఆయన ఏమన్నారో విందాం. లొంగిపోయిన తర్వాత ఒకసారి విన్న తర్వాత మళ్ళీ రియాక్షన్ తీసుకుంది. ఎస్, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నా. అయితే అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని